ఓం నమో వెంకటేశాయ. సరస్వతి నమస్తుభ్యం. వసంత పంచమి శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంగరంగ వైభవంగా తిరుమల శ్రీవారి వార్షిక విశేష పూజ. కళ్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్ప స్వామికి దివ్య నీరాజనం. ముత్యపు పందిరి వాహనంపై శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని దివ్య కటాక్షం. దేవుని కడపలో స్వామివారికి బ్రహ్మోత్సవ వైభవం. జనవరి 25వ తేదీ తిరుమలలో రథసప్తమి పర్వదినం. తిరుమాడ వీధులలో టీటీడీ ఉన్నతాధికారుల తనిఖీలు. భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లను పర్యవేక్షించిన చైర్మన్ బిఆర్ నాయుడు. రథసప్తమి పర్వదినానికి సర్వం సిద్ధం. శ్రీవారి వాహన సేవల వీక్షణకు సకల ఏర్పాట్లు. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ సౌకర్యాలు. మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. భక్తి సంగీత సంగమ కార్యక్రమంతో పరవశించిన తిరుమల గిరులు. నాద నీరాజనం వేదికపై ఆకట్టుకున్న శివమణి డ్రమ్స్ వాద్య విశేషం. ఇలా వైకుంఠం తిరుమల దివ్యక్షేత్రంలో శుక్రవారం వార్షిక విశేష పూజా కార్యక్రమం వైఖానస ఆగముక్తంగా జరిగింది. గతంలో శ్రీవారి ఆలయంలో వారపు సేవగా ప్రతి సోమవారం శ్రీవారికి విశేష పూజ కార్యక్రమం జరిగేది. ఈ నేపథ్యంలో శ్రీవారి ఉత్సవమూర్తుల అరుగుదలను అరికట్టి భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఏడాదికోసారి మాత్రమే అభిషేకం నిర్వహించాలని టీటీడీ జీయంగార్లు, అర్చకులు, ఆగమ పండితులు సూచించారు. ఈ మేరకు వసంతోత్సవం, సహస్ర కలశాభిషేకం, విశేష పూజలను ఏడాదికో మారు నిర్వహించాలని గత టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రకారం ఇకపై ప్రతి ఏడాది వసంత పంచమి పర్వదినాన వార్షిక విశేష పూజను సర్కార్ సేవగా అంటే ఏకాంతంగా టీటీడీ నిర్వహించనుంది. ఈ సందర్భంగా శుక్రవారం శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో స్నానపీఠంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై చతుర్దశ కలశావాహనం గావించి పుణ్యాహవాచనం, వివిధ క్రతువులను పూర్తి చేశారు. ఆపై పూర్ణాహుతితో కార్యక్రమం మంగళకరంగా పరిసమాప్తమైంది. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు. ముంగిట పులుగడిగిన ముత్తెము వలెను నాడు. ముంగిట పులుగడిగిన ముత్తెము వలెను నాడు. కుంగని రాజసముతో కొండ వంటి దేవుడు. ముంగిట పులుగడిగిన ముత్తెము వలెను నాడు. కుంగని రాజసముతో కొండ వంటి దేవుడు. కడప జిల్లా దేవుని కడపలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజైన శుక్రవారం ఉదయం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి ముత్యపు పందిరి వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమూర్తిని రత్నాభరణాలు,
సుగంధ పుష్పమాలలతో సుందర శోభిత అలంకరణలతో ముత్యాల పందిరి వాహనంపై అధిష్ఠింపచేసిన అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించి హారతులు సమర్పించారు. అనంతరం భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆలయ వీధుల్లో ముత్యపు పందిరి వాహన సేవ నయనానందకరంగా సాగింది. ఇందరికీ అభయములిచ్చుచే ఇందరికీ అభయములిచ్చుచే కందువగు మంచి బంగారు చే ఇందరికీ అభయములిచ్చుచే కందువగు మంచి బంగారు చే ఇందరికీ అభయములిచ్చుచే. జనవరి 25వ తేదీ తిరుమల దివ్యక్షేత్రంలో రథసప్తమి పర్వదినం అంగరంగ వైభవంగా జరగనుంది. రథసప్తమి సందర్భంగా శ్రీవారి వాహన సేవలను వీక్షించేందుకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం తిరుమల శ్రీవారి ఆలయ మాడవీధుల్లోని గ్యాలరీలో ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాలక మండలి సభ్యులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశించారు. అన్నప్రసాదాలు గ్యాలరీలోని ప్రతి భక్తుడికి చేరేలా ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేయాలన్నారు. పారిశుద్ధ్య లోపం తలెత్తకుండా ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి బయటకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ తనిఖీల్లో టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మి, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, సిఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తిరుమల దివ్యక్షేత్రం రథసప్తమి పర్వదినానికి సర్వసంసిద్ధమైంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో జనవరి 25వ తేదీన రథసప్తమి వేడుకలను కూడా విజయవంతంగా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మిలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రథసప్తమికి విచ్చేయనున్న భక్తుల కోసం టీటీడీ చేసిన ఏర్పాట్లను చైర్మన్ వివరించారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు ఎప్పటికప్పుడు భక్తులకు అన్నపానీయాలను అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే తిరుపతి నుండి తిరుమలకు, తిరుమల నుండి తిరుపతికి భక్తులు వెళ్లేలా ఏపీఎస్ఆర్టీసీ ద్వారా రద్దీకి అనుగుణంగా 2300 బస్సుల ట్రిప్పులను నడిపేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇక పారిశుద్ధ్యం కోసం ఎక్కడా రాజీ లేకుండా ఏర్పాట్లు చేశామని, అదేవిధంగా వైద్య సేవలను కూడా ముందస్తుగా భక్తులకు అందజేసే విధంగా చర్యలు చేపట్టామని వివరించారు. ఇక ఎస్వీబీసీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు శ్రీవారి వాహన సేవలు వీక్షించే విధంగా నాణ్యమైన ప్రత్యక్ష ప్రసారాలను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో టీటీడీ సిబిఎస్ఓ కెవి మురళీకృష్ణ, సిఈ సత్యనారాయణ, డిప్యూటీ ఈవోలు లోకనాథం, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. జనవరి 25వ తారీఖున రథసప్తమి పర్వదినం సందర్భంగా 7 వాహనాలపై స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తారు. భక్తులకి దర్శనం కూడా ఇస్తారు. సూర్యప్రభ వాహనం ఉదయం 5:30 నుండి 8 గంటల వరకు, చిన్నశేష వాహనం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, గరుడ వాహనం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, హనుమంత వాహనం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, చక్ర స్నానం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు, కల్పవృక్ష వాహనం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు, సర్వభూపాల వాహనం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు, చంద్రప్రభ వాహనం రాత్రి 8 నుండి 9 గంటల వరకు. ఈ విధమైనటువంటి ఈ కార్యక్రమం 25వ తారీఖు నాడు ఉదయం నుంచి రాత్రి వరకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతం చేసినట్లుగానే రథసప్తమి వేడుకలను కూడా అంగరంగ వైభవంగా నిర్వర్తించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం, అట్లాగే జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం వీళ్ళందరూ కూడా సమిష్టిగా కృషి చేస్తూ ఉంది. గతంలో లాగానే శ్రీవారి ఆలయం భక్తులకు రద్దీని దృష్టిలో ఉంచుకొని సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేందుకు గాను జనవరి 25న శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ఈ ప్రివిలేజ్ అండ్ ప్రోటోకాల్ మినహా మిగిలిన సేవలన్నీ కూడా రద్దు చేయటం జరిగింది.
ఎక్కువ మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో తిరుపతిలో జనవరి 24 నుండి 26వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లను రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా రథసప్తమ రోజు భక్తులకు పంపిణీ చేసేందుకు 14 రకాల మెను తయారు చేయడం జరిగింది. గ్యాలరీలో భక్తులందరికీ 52 ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ఉదయం నుండి రాత్రి వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు భక్తులకి అందజేయడం జరుగుతుంది. వివిధ విభాగాలతో పాటు మాడవీధుల్లో భక్తులకు అన్నప్రసాదాలు పానీయాలు పంపిణీ చేసేందుకు దాదాపు 3700 మంది శ్రీవారి సేవకులను వారి సేవలను వినియోగించుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. అదేవిధంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ 1260 మంది పోలీసులు 1200 మంది విజిలెన్స్ సిబ్బందితో పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. భద్రతకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ని అనుసరిస్తున్నాం. టీటీడీ భద్రతా విభాగం జిల్లా పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకొని భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దానికి కావలసినటువంటి ఏమైతే కావాలో దాన్ని కూడా మొత్తం సమకూర్చుకోవటం జరుగుతూ ఉంది. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా అంటే మైకుల ద్వారా అక్కడ ఉన్నటువంటి భక్తులకి ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ ఉంటాం. భక్తులందరూ కూడా అధికారులు ఇచ్చే సలహాలను పాటించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాల్సిందిగా భక్తులందరినీ కోరుతున్నాం. గత సంవత్సరం చూస్తే 1000 ట్రిప్పులు బస్సులు నడవగా ఈ సంవత్సరం భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 2300 ట్రిప్పులకు నడిపేందుకు చర్యలు మన అధికార యంత్రాంగం తీసుకుంటున్నారు. అదేవిధంగా గతంలో లాగానే సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో శ్రీవారి వాహన సేవలు ఎదురుగా ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాహన సేవల ముందు 56 రకాల నృత్య ప్రదర్శనలు ఇవన్నీ కూడా మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా 1000 మంది కళాకారులతో ప్రదర్శన ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం మామూలుగానే వాళ్ళకి కావాల్సినటువంటి శానిటరీ ఏదైతే ఉందో పారిశుద్ధ్యం, అదేవిధంగా గ్యాలరీలో ఏమైనా వ్యర్థాలు ఉంటే అది వెంటనే తొలగించేందుకు కూడా ఒక 590 మంది సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని పరిసర ప్రాంతాలంతా కూడా శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా భక్తులకు అత్యవసర సేవలు అందించేందుకు వీలుగా వైద్య సిబ్బంది, మందులు, అంబులెన్స్లు, వాహనాలు సిద్ధంగా ఉంచడం జరుగుతుంది. రథసప్తమి సందర్భంగా టీటీడీ కల్పించిన సదుపాయాలను వినియోగించుకుని భక్తులందరూ సంయమనంతో వాహన సేవలను వీక్షించి స్వామివారి కృపా కటాక్షాలను పాత్రులవ్వాలని ఈ సందర్భంగా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తుల కోసం ఎప్పటికప్పుడు ఎస్వీబీసీ ఛానల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి రాలేని వాళ్ళు అందరూ టీవీల్లో వీక్షించాలని, శ్రీవారి మన్నలు పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా యావత్ భక్తులందరికీ కూడా టీటీడీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. తిరుమల దివ్యక్షేత్రం ఆధ్యాత్మిక భక్తి పరవశ సంగీత ఝరిలో ఒలలాడింది. శ్రీవారి భక్తకోటి మధుర స్వరాల సుస్వర బాణీల డ్రమ్స్ విన్యాసంలో మునకలేశారు. తమిళనాడుకు చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు, డ్రమ్స్ కళాకారుడు ఆనందన్ శివమణి తన అద్భుత డ్రమ్స్ కళా విన్యాసంతో శ్రీవారి భక్తకోటిని రంజింపచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి విచ్చేసి ప్రసంగించారు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి పాదాల చెంత నాద నీరాజనం వేదిక ద్వారా నిత్యం వేలాది మంది కళాకారులు తమ అద్భుత ప్రదర్శనలతో స్వామివారికి కళా నీరాజన సమర్పణ చేస్తున్నారని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. గురువారం రాత్రి తిరుమల నాద నీరాజనం వేదికపై సంగీత సంగమం కార్యక్రమం పేరుతో ఏర్పాటు చేసిన
ప్రముఖ డ్రమ్స్ కళాకారుడు ఆనందన్ శివమణి వాద్య ప్రదర్శన ఆద్యంతం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ ప్రతిరోజు సాయంత్రం 6 నుండి 7 వరకు తిరుమలలో నాదనీరాజనం వేదికపై శ్రీవారికి కళానీరాజనం జరుగుతోందని, సంస్కృతి సంప్రదాయాలు భక్తి తత్వాన్ని వ్యాప్తి చేసేలా ఎంతో మంది కళాకారులు ఈ మహాక్రతువులో భాగస్వాములవుతున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే కోట్లాది మంది శ్రీవారి భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా నాదనీరాజనం కార్యక్రమాలను వీక్షించి తరిస్తున్నారని తెలిపారు. ఇటీవల దర్శనం చేసుకున్న తర్వాత శివమణి గారి దగ్గరికి వచ్చి, సార్ ఒకసారి ఇక్కడ కార్యక్రమం చేయాలని ఉంది అని చెప్పి భగవంతుడి సన్నిధిలో చేయాలని ఉంది తను తెలియజేయటం జరిగింది. వెంటనే సిఇఓ గారు కూడా పక్కన ఉంటే మనకి ఇచ్చిన పెద్ద ఆఫర్ శివమణి గారు, ఆయన కార్యక్రమం చేయమని అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. కార్యక్రమం చేస్తానని శివమణి గారే ముందుకు రావటం అనేది చాలా సంతోషకరమైన గమనం. సో ఇమ్మీడియట్గా మన కార్యక్రమం ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ టైం ఇచ్చి నిర్వహించాల్సిందిగా కోరడం జరిగింది. వితిన్ నో టైం, ఐ థింక్ 1 వీక్ లోపలే ఈరోజు 8 గంటలకి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అందుకు వాళ్ళకి ప్రత్యేక టీటీడీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే మీ అందరికీ తెలుసు, నాద నీరాజనం అంటేనే కళలకు, సాంప్రదాయాలకి, వాగ్గేయకారులకి, పద కవితా పితామహులు వాళ్ళందరికీ కూడా వాళ్ళు పాడినవి ఇక్కడ నిరంతరం కూడా చాంటింగ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మీ అందరికీ ప్రత్యక్షంగా వేలాది మంది, పరోక్షంగా కోట్లాది మంది కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉంటారు. దీన్ని ఎస్విబిసి కూడా ఎప్పుడూ కూడా ధర్మ పరిరక్షణ కోసం వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే కార్యక్రమంలో భాగంగా ఎస్విబిసి కూడా ఎప్పుడూ కూడా సమాజ సేవలో, ధర్మ సేవలో, అలానే మనకున్న సంస్కృతిని, సాంప్రదాయాల్ని, కస్టమ్స్ని అన్నీ కూడా తెలియజేసే విధంగా గొప్ప కార్యక్రమాలని ఎస్విబిసి ఎప్పుడు కూడా నిర్వహిస్తూ ఉంటుంది. దీనికి ఎస్విబిసి కూడా ఏమాత్రం లాభాపేక్ష ఉండదు, అంతా కూడా ఎప్పుడు కూడా సర్వీస్ ఓరియంటేషన్లోనే నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులకి నిరంతరం సేవ చేయాలని ఆశిస్తూ ఈ సందర్భంగా అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. ఇక సంగీత సంగమం కార్యక్రమంలో భాగంగా కురియా వండ్రుమిల్లే అనే తమిళ పాట, శ్రీమన్నారాయణ సంకీర్తనం, భాగ్యాది లక్ష్మీ బారమ్మ కన్నడ పాట, పురందరదాసు కీర్తనలు, త్యాగరాజ కృతులను అలవోకగా డ్రమ్స్ పై వీణులు విందుగా పలికించి ఆద్యంతం తన సంగీత కళా విన్యాసంతో భక్తులను అబ్బురపరిచారు. భక్త పోషక శ్రీ పురందర విఠలో, భక్త పోషక శ్రీ పురందర విఠలో, వెంకటాచల నిలయం వైకుంఠపురపాదం, పంకజనేత్రం పరమ పవిత్రం, శంకర చక్రధర చిన్మయ రూపం, వెంకటాచల నిలయం వైకుంఠపురపాదం. ఈ కార్యక్రమంలో ఆర్ రఘురాం గాత్రం అందివ్వగా,
మాండోలిన్ యు రాజేష్, మృదంగం విద్యాసాగర్, కీబోర్డు విశాఖరామ్ ప్రసాద్లు అందించారు. అనంతరం పద్మశ్రీ ఆనంద్ శివమణి బృందంను ఎస్వీబీసీ సీఈఓ డి ఫణికుమార్ నాయుడు ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవోలు లోకనాథం, సోమన్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ప్రముఖ డ్రమ్స్ కళాకారుడు ఆనందన్ శివమణి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలకగా టీటీడీ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పలు ట్రస్టులకు శుక్రవారం 2.5 కోట్ల రూపాయలు విరాళంగా అందింది. హైదరాబాద్కు చెందిన పిఎల్ రాజు కన్స్ట్రక్షన్ లిమిటెడ్ తరపున రాజగోపాలరాజు ఈ విరాళంకు సంబంధించిన డీడీని అందజేశారు. ఈ మొత్తంలో శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్కు 75 లక్షలు, బడ్ ట్రస్ట్కు 50 లక్షలు, శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్కు 75 లక్షలు, శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్కు 25 లక్షలు, శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్కు 25 లక్షలు ఉపయోగించాలని ఈ సందర్భంగా దాతలు కోరారు. ఈ మేరకు తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళంకు సంబంధించిన డీడీలను దాత అందజేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల కోడెల్లో తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 133వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పదకవిత పితామహులు తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన శతాధిక కృతులను వీరు స్వరపరిచి సంగీత జగతికి అందించిన మహనీయులు. అలాగే ఆకాశవాణి అని రేడియోకు నామకరణం చేసిన జ్ఞానద్రష్టులు. వీరి సేవలను స్మరించుకుంటూ టీటీడీ ఏటా జయంతి వేడుకలను జరపడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి మేడసాని మోహన్, డైరెక్టర్ డాక్టర్ సి లత, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం రాళ్లపల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ సేవలను అన్నమాచార్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి డాక్టర్ మేడసాని మోహన్ ఎస్వీబీసీకి వివరించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈరోజు పూజ్యులు మహానుభావులు తిరుమల తిరుపతి దేవస్థానములకు పూర్వం ఆస్థాన విద్వాంసులుగా ఎన్నో విధాలుగా సేవలందించినటువంటి మహాత్ములు శ్రీమాన్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి యొక్క ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాము. సంగీత సాహిత్యాలలో నిష్ణాతులైనటువంటి శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు అన్నమాచార్య వాంగ్మయం, అన్నమయ్య కీర్తనలు భక్తలోకంలో ప్రచారం కావడానికి, సాహిత్యలోకంలో పరిశోధన జగత్తులో ప్రసిద్ధి పొందడానికి కూడా వారు ఎంతో కృషి చేశారు, మార్గదర్శకులైనారు. అటువంటి మాన్యులు మహానుభావులు శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారిని స్మరించుకోవడం అందరి యొక్క కర్తవ్యం, భక్తుల యొక్క కర్తవ్యము. వారు తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఆస్థాన విద్వాంసులుగా కూడా సేవలందించారు. అనంతరం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఏర్పాటు చేసిన సాహితీ సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితులుగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆచార్య రాళ్లపల్లి దీప్త, అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ సి లత, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాచ్య పరిశోధన సంస్థ సంచాలకులు ఆచార్య పిసి వెంకటేశ్వర్లు, శ్రీ పద్మావతి మహిళా కళాశాల అధ్యాపకులు డాక్టర్ బి కృష్ణవేణి, పిఎస్ఎస్ఎం ఇండియా ఫౌండర్ డి శివప్రసాద్లు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన సదస్సులో ముందుగా రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి అన్నమాచార్యుల వారికి పూజలు చేశారు.
ఈ సదస్సుకు విచ్చేసిన అతిథులకు అన్నమాచార్య ప్రాజెక్ట్ తరపున డైరెక్టర్ లత సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఆచార్య పిసి వెంకటేశ్వర్లు రాళ్లపల్లివారి పీఠికలు విశిష్టతపై, డాక్టర్ వి కృష్ణవేణి రాళ్లపల్లివారి సారస్వతాలోకం విమర్శనాత్మక దృష్టిపై, డి శివప్రసాద్ అన్నమయ్య ఆధ్యాత్మికత అనే అంశాలపై ఉపన్యసించారు. ఈ సదస్సు ప్రారంభంలో బెంగళూరుకు చెందిన ఆర్ నందనందన్ బృందం నిర్వహించిన వేణుగాన కచేరీ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అలిపిరి సోపాన మార్గం చెంత నిర్మించిన అద్భుత ప్రదేశమే ఈ సప్త గోప్రదక్షిణ మందిరం. గోవిందుని దర్శనార్థం సప్తగిరులకు పయనమయ్యే భక్తకోటితో పాటు తిరుపతి నగరవాసులు అధిక సంఖ్యలో ఈ గోమందిరానికి తరలివచ్చి గోమాతల సేవలో తరిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన గోమందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు. కృష్ణనామ జపం మంగళం, కృష్ణనామ జపం మంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం, కృష్ణనామ జపం మంగళం, కృష్ణనామ జపం మంగళం, హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని రెవెన్యూ కార్యాలయం ప్రాంగణంలో కొలువైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ నెల 21వ తేదీ నుండి 29వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం స్వామివారికి సింహవాహన సేవ ఘనంగా జరిగింది. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని సర్వాభరణ భూషితంగా అలంకరించిన అర్చకులు సింహవాహనంపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారికి వాహన సేవ ఘనంగా జరిగింది. ప్రకాశం జిల్లా వలేటివారిపాలెంలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో తిరుప్పావడ సేవ ఆగమోక్తంగా జరిగింది. ముందుగా సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారి మూలమూర్తులకు ప్రత్యేకంగా పూజలు జరిపి సర్వాంగ సుందరంగా కొలువదీర్చారు. అనంతరం స్వామివారి సన్నిధిలో పులిహోర, ఇతర మధురమైన పిండి వంటలను రాశిగా పోసి స్వామివారికి తిరుప్పావడ సేవ నిర్వహించారు.
ఆపై సీతారామ లక్ష్మణులకు శ్రీ ఆంజనేయ స్వామి వారికి మహామంగళ నీరాజనాలు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ గావించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని టీటీడీ కళ్యాణ మండపం ఆధ్యాత్మిక వాతావరణంతో పరిమళిస్తోంది. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీమద్ రామాయణ మహాజ్ఞాన యజ్ఞ సప్తాహం వేదోక్తంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా రుక్మిణి సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి కళ్యాణం రమణీయంగా జరిగింది. వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేంచేపు చేసిన అర్చకులు ముందుగా సంకల్ప పూజలతో వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై భక్తుల సమక్షంలో శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు కళ్యాణోత్సవ సేవలో పాల్గొని తరించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం పట్టణం ఆధ్యాత్మిక ఉత్సవ సౌగంధాలతో దివ్యంగా మెరిసింది. నగరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయ స్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఈ సందర్భంగా భక్తులు సామూహికంగా దీపారాధనలు, కుంకుమార్చనలో పాల్గొన్నారు. అనంతరం పవిత్ర ధనుర్మాస విశిష్టత, గోదా రంగనాథుల కళ్యాణ వైభవం ఇత్యాది అంశాలను సవివరంగా చిన్నజీయ స్వామి ప్రవచనం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కనకదుర్గ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ కనకదుర్గాదేవికి పవిత్ర గంగాజలం, పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం దేవీ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ దుర్గా మల్లేశ్వరుల కటాక్షాన్ని పొందారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం అమ్మవారి నామస్మరణలతో మార్మ్రోగింది. అమ్మవారి దీక్ష స్వీకరించిన భక్తులతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా అమ్మవారి మాల దీక్ష స్వీకరించిన భక్తులు గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఉత్సవమూర్తులకు ప్రత్యేకంగా అర్చనలను నిర్వహించారు. అనంతరం భక్తి గీతాలు, భజనలు ఆలపిస్తూ భక్తి పరవశంలో ఓలలాడారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డిలోని శ్రీ లలితాదేవి ఆశ్రమంలో శ్యామలాదేవి నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆశ్రమంలోని అమ్మవారికి, పరివార దేవతామూర్తులకు విశేషంగా అభిషేకాలను నిర్వహించారు. ఆపై శాస్త్రోక్తంగా హోమాది క్రతువులను నిర్వహించి శ్యామలాదేవి ఆరాధన జరిపారు. భక్తులు సంకల్ప పూజలతో అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని తరించారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కొత్తపేటలోని శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలోని యాగమండపంలో చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా శ్రీ జ్ఞాన సరస్వతీదేవికి శ్రీ పంచమిని పురస్కరించుకుని విశేషంగా ఆరాధనలను జరిపారు. ఆపై హంపి విరూపాక్ష పీఠం పీఠాధిపతులు శ్రీ విద్యారణ్య భారతి మహాస్వామి వారి ఆధ్వర్యంలో యాగశాలలో చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు వార్షికోత్సవాల్లో పాల్గొని అమ్మవారి మెండైన అనుగ్రహాన్ని నిండుగా పొందారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని శ్రీ యజ్ఞ వరాహస్వామి వారి ఆలయంలో మాఘమాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి పంచామృతాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను జరిపారు. అనంతరం స్వామివారికి అర్చకులు విశేష పూజలు జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే స్వామివారి సన్నిధిలో శాంతి స్థాపన కోసం మహాసంకల్పంతో హోమాది క్రతువులను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ సమీపంలోని గునుపూడి వద్ద నెలవైన శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ తల్లి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వశోభితంగా అలంకరించారు. అలాగే ఆలయంలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలను జరిపారు. భక్తులు తండోపతండాలుగా అమ్మవార్ల దర్శనానికి తరలివచ్చారు. అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 64,571 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,634 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,84,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.